ఆదేశాల మేరకు మరి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణ యాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద మరి మొన్నటి నుంచి గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వర్ణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలా మంది బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈ రోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము ఏ రోజైతే హోమం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే కొంచెం కొంచెం మబ్బు రావడము, చినుకులు పడడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజుతో యాగం పూర్తయింది కాబట్టి వర్షం కూడా బాగా రావాలి అని చెప్పి ఆ వర్మదేవుణ్ణి మేము ప్రార్థిస్తూ మరి ఎప్పుడు కూడా మనందరికీ కూడా తెలుసు